మనతో పాటు కొంతమంది ఆటో సంఘాల నాయకులు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆటో బంద్ అని పిలిపించారు. దానికి సంబంధించి ఎందుకు బంద్ పిలిపించారో ఏంటని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటి ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఆటోలకు గిరిటైజర్లు ఆటోలు ఇస్తాము, మీటర్ ఛార్జీలు పెంచుతాము, సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వడం తప్ప ఇప్పటి వరకు ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి చాలామంది ఆటో డ్రైవర్లు ఈ ఫ్రీ బస్సు వల్ల నష్టపోవడం వల్ల జీవనోపాధి దెబ్బతిని చాలామంది కుటుంబ పోషణ బరువై ఆత్మహత్యలు చేసుకుంటున్న దావకదాలు ఉన్నాయి. అలాంటి సమయంలో ఇప్పటివరకు ప్రభుత్వం చూస్తామని పత్రికా ప్రకటనలు తప్ప చేయలేదు. కాబట్టి ఆ తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్ల సంఘాలు జేఏసీ, అందులో ఏఐటీసీ, సిఐటియు, టీయూసీఐ, బీఆర్టీయు అనేకమైన సంఘాలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్లో భాగంగా అనేకమైన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు ఇందిరా పార్క్ వద్ద పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రి స్పందిస్తూ 6వ తారీఖు నాడు పెద్దలు కోదండరామ్ గారు, కూనంనేని సాంబశివరావు సమక్షంలో చర్చలు జరిపి మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తానని చెప్పి 6వ తారీఖు హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ 6వ తారీఖు న్యాయమైన చర్చలు పరిష్కరించకపోతే 7వ తారీఖు మేము తలపెట్టిన బంద్ యథాతథంగా నడుస్తుంది. ఆ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేస్తామని చెప్పి, మా సమస్యలు పరిష్కారం కాకపోతే రేపు 9వ తారీఖు నుంచి అసెంబ్లీ కార్యక్రమం పెట్టారు. కాబట్టి మేము ఆటో సంఘాలుగా నిర్ణయం చేసుకొని అసెంబ్లీ ముట్టడి కూడా త్వరలో చేయబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు, న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో పరిష్కరిస్తామని చెప్పిందో మీటర్లు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఖజానాకి ఏం లాస్ చెప్పండి. అది 11 సంవత్సరాల నుంచి పెంచకపోవడం వల్ల మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని చేశాం. ప్రభుత్వం నెలకు 1000 రూపాయలు అని చెప్పేసింది. ఇప్పటివరకు ఏమైనా ఒక్క ఆటో డ్రైవర్ కన్నా వచ్చిందా ఆ స్కీమ్? రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే 12,000 ఇస్తాం ఆటో డ్రైవర్కి అని చెప్పడం జరిగిందో, ఇంతవరకు మాట్లాడి కానీ ఏ ఒక్క డ్రైవర్కు ఒక్క సమస్య పరిష్కరించలే, ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. ఏమైనా ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పేపర్లు, టీవీల ప్రకటనలు తప్ప ఏ డ్రైవర్ని ఆదుకున్న సంఘటనలు లేవు, ఎక్కడ కూడా మాట్లాడిన సంఘటనలు లేవు. ఆటో డ్రైవర్లు చాలా పేదరికం ఉన్న ఆటో డ్రైవర్లను ఆదుకోలేనప్పుడే ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితే చెప్పండి. ప్రజాప్రభుత్వం అన్నప్పుడు కనీసం మా సమస్యలు ఏమన్నా చెప్పండి. మీటర్ రేట్లు పెంచలే, నెలకు 1000 రూపాయలు 12, అది పెద్ద సమస్య కాదు. ఇంతవరకు ఆ ప్రస్తావన లేదు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు పత్రికా ప్రకటనలు, టీవీల ప్రకటనలు తప్ప ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి సంవత్సరం అవుతుంది, మీరు ఇస్తారా ఇవ్వరా అది తేల్చుకోవడానికే ఆటో డ్రైవర్లు రోడ్డు మీద రావడం. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు? ఎస్పెషల్లీ హైదరాబాద్ సంబంధించి ఎంతమంది ఆటో వాళ్ళలు ఉంటారు హైదరాబాద్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7.5 లక్షల మంది కుటుంబాలు ఆటో డ్రైవర్లు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 2.5 లక్షల మంది ఉన్నారు. ఈ ఆటోల మీద ఆధారపడే వాళ్ళ కుటుంబాలు జీవిస్తున్నాయి. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఇలా మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులు పోలి వెళ్ళ ఆటోలో వాళ్ళకు ప్రయాణికులకు సౌకర్యం కల్పిస్తున్నాయి. మరి స్వయం ఉపాధితో బతుకుతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి తప్ప ఆదుకోకపోగా అనేకమైన ఆంక్షలు పెట్టడం వల్ల ఇవాళ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపివ్వడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు అంటే ఎంతమంది ఆటో డ్రైవర్లు చనిపోయారు? చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్తున్నారు. ఏంటంటే ఉపాధి లేక ఏదైతే ఫ్రీ బస్సు మహాలక్ష్మి స్కీమ్ పెట్టారో ఎంతమంది ఆటో డ్రైవర్లు చనిపోయారు? వాళ్ళకి సంబంధించి ఎలా ఉన్నాయి పరిస్థితి? ఇప్పటి వరకు సుమారుగా 60 మంది వరకు చనిపోయినటువంటిది లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే ఒక్క మహాలక్ష్మి పథకం ద్వారా చనిపోవడం అనేటువంటిది కొంత పార్ట్ అయితే, చాలా ఏళ్ళకెళ్ళి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి కనుక, జీవించలేనటువంటి ఒక పరిస్థితి ఉంది కనుక, ప్రభుత్వాల వైఫల్యాలు ఉన్నాయి కనుక, కార్మిక చట్టాలు సరైనటువంటివి అమలు కావట్లేదు కనుక, ఉపాధి కరువు అవుతుంది కనుక, ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి నేపథ్యం కూడా కొంత తోడై ఉన్నది. ఒక ప్రభుత్వం అనేది కాదు, చాలా ప్రభుత్వాలు చాలా ఏళ్ళకెళ్ళి ఈ రకంగా చేస్తూ ఉన్నాయి కనుక ఇట్లా సుమారుగా 60 మంది వరకు చనిపోయినటువంటిది నడుస్తూ ఉంది. ఈరోజు మేము ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, సమ్మెకు పిలిపించినటువంటి వాళ్ళం మేము సమ్మెకు పిలిపించేసి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ గారు స్పందించి మీరు సమ్మెను విరమించుకోండి, మిమ్మల్ని పిలుస్తున్నాం, మీతో చర్చలు చేస్తాం. ఎవరైతే ప్రొఫెసర్ కోదండరామ్ గారు, సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు కదా, కోదండరామ్ కలిసారు కదా, ఏమన్నారు? కోదండరామ్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. కోదండరామ్ కలిస్తే ఏమన్నారు? మీకు సంబంధించి ఏమైనా హామీ ఇచ్చారా? అంటే మేము సార్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసాం అసలు మా కార్మికులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, రేపు చర్చలల్లో ఏమేమి అంశాలు వస్తాయి, దాన్ని మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ ఒక్కొక్క అంశాన్ని గురించి పరిశీలన చేశాడు. దాని మీద రేపు జరిగేటువంటి చర్చలలో మా డ్రైవర్ల పక్షాన నిలబడి అవి పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు.